అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కవితక్క పార్టీ పెట్టినప్పటి నుంచి ఏవో ఒక అడ్డంకులు వస్తానే ఉన్నాయి. అంటే చాలా మంది మాట్లాడినరు బాల అరెస్టులతో పుట్టుకొచ్చిన పార్టీ అని చెప్పేసి. ఆ అరిష్టాలు ఇంకా కొనసాగుతానే ఉన్నాయి. మరి ఎందుకు ఈ అరిష్టాలు కొనసాగుతున్నాయి, ఏం కథ? మరి అక్క ఎవరి దగ్గర చూపించుకుందా, చూపించుకోలేదా? వేద మంత్రాలు పండితుల మధ్యలోనే ఓపెన్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండ్రు. అది చేస్తున్నామని చెప్పిర్రు, ఇది చేస్తున్నామని చెప్పిండ్రు. పెద్ద ఎత్తున సభ పెట్టిండ్రు. ఆ సభకు 2-3 వేల మంది మంచిగానే వచ్చారు. ఆ సభా వేదికగా నా పార్టీ పేరు టీఆర్ఎస్ అని చెప్పేసి చెప్పిండ్రు. అబ్రివేషన్ మాత్రం చెప్పలేదు. టీఆర్ఎస్ అంటే ఏంది అనేది కూడా చెప్పలేదు. టీఆర్ఎస్ ఏ అని తర్వాత దాని కింద అసోసియేషన్ అని చెప్పేసి మరి ఇప్పుడు కూడా ఒక పెద్ద చిక్కచ్చి పడ్డది. ఆ చిక్కేంది, ఏం కథ, మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆ రైట్ ముచ్చట్లకు పోతే పార్టీ పెట్టి సరిగ్గా సరిగ్గా కొద్దిగా అటు ఇటు అయినా 3 నెలల పొద్దవుతాను. దాదాపు తెలంగాణ జాగృతితోనే వస్తుంది అని చెప్పేసి ఆమె ఎంబడ తిరిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, చాలామంది విశ్లేషకులు కావచ్చు, ఆమె జాగృతి పేరు మీద పార్టీ పెట్టుకుంటేనే ఎంతో కొంత కష్టపడకుండా పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వేరే పేరు పెడితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చాలామంది మాట్లాడిరు. ఇక్కడ కొన్ని జిమిక్కుల మీద జిమిక్కులు నడిచినాయి. ఏంటంటే టీఆర్ఎస్ అని ప్రకటించేదాకా ఆమె మంచి కోరుకునేటోళ్లకు, లేకపోతే ఆమె టీంలో పనిచేసేటోళ్లకు, పిఆర్ఓలతో కూడా డిస్కషన్ చేయకుండా వాళ్ళు టీఆర్ఎస్ అని పెడితే ఎట్లుంటుంది, ఏం కథ అని చెప్పేసి కొంతమంది మీడియాతోని చిట్చాట్ చేసే సమయంలో కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తిండ్రు చాలామంది. ఇట్లయితేదేమో అట్లయితేదేమో అని చెప్పేసి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి తర్వాత పెట్టుకున్నారు. ముందుగానేమో తెలంగాణ రాష్ట్ర సేన. ఇక్కడ లెక్కకి ఏంటంటే ముచ్చట్లన్నీ బయటపడ్డాయి. కొన్ని ముచ్చట్లు ఏవి బయటపడ్డాయి? ఆ ఎలక్షన్ కమిషన్కు రాసిన లేఖ ఏదైతే ఉన్నదో, పెట్టుకున్న దరఖాస్తు ఏదైతే ఉన్నదో, ఈ దరఖాస్తులో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు లేనే లేదు. 5 పేర్లు ఇచ్చింది కదా, 5 పేర్లలో తెలంగాణ రాష్ట్ర సేన అని లేనే లేదు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని చెప్పేసి ఆ రోజు ఫుల్ ఫామ్ చెప్పలే. పార్టీ పేరు ప్రకటించిన రోజు ఫుల్ ఫామ్ చెప్పకపోయినప్పుడు కూడా మన పార్టీ పేరు టీఆర్ఎస్ 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 అని చెప్పిర్రు. 3 సార్లు చెప్పిర్రా, 4 సార్లు చెప్పిర్రా, ఇక వాళ్ళు దాన్ని 100 సార్లు వేసుకున్నారా, అది వేరు ముచ్చట. కానీ మొత్తం మీద టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు దాని ఫుల్ ఫామ్ కూడా చెప్పేది ఉండే, కానీ చెప్పలేదు అంటేనే మనం అర్థం చేసుకోవాలి ఇందులో ఎన్నో చిక్కులు ఉంటాయని చెప్పేసి ఆమెకు కూడా తెలుసు. మొత్తం మీద ఈ టీఆర్ఎస్ అని చెప్పేసి పేరు పెట్టుకున్న తర్వాత, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు ఇవన్నీ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత ఏమైంది? ఒక 2-3 కోట్ల రూపాయలతోని అక్కడక్కడ మొత్తం పోస్టర్లు అవి ఇవి జాండాలు మొత్తం అంత ఖర్చు పెట్టుకుర్రు, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకుర్రు. అప్పుడు ఏం చేసింది ఎలక్షన్ కమిషను? తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకోండి. ఈ రక్షణ సేన అని చెప్పేసి మేము కూడా పూర్తిగా మీకు పర్మిషన్లు ఇస్తలేము. దీని మీద 3 నెలల్లో లేకపోతే 2-3 నెలల్లో ఎటువంటి అభ్యంతరాలు లేవని పక్షంలో ఆ పార్టీ పేరు మీద అవుతుంది మొత్తం అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇప్పుడు ఏందంటే ఒక కోపంతోని, ఒక పగతోని, ఒక ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో, లేకపోతే నేను కొత్తగా పార్టీ పేరు పెట్టుకొని జనాలకు పోతే అంతగానం హైప్ వస్తుందో లేదో, ఈ టీఆర్ఎస్ అని పెడితే నెగిటివ్ వచ్చినా సరే కానీ జనాలకు తొందరగా వెళ్తుంది అని చెప్పేసి అనుకుందా, ఆలోచన చేసిందా అక్కగారికి తెలియదు. మొత్తం మీద టీఆర్ఎస్ అనగానే రాష్ట్ర సేన తీసేసి ముందుగా రక్షణ సేన అని పెట్టుకున్నారు. వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణ జాగృతి పేరుతో వస్తేనే ఆమె జనాలకు పోయే అవకాశం ఉంటుంది. ఆమెకింత ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడిరు. తినిపాడేసిన బొక్కను పెట్టుకున్నారు. ఇట్లా ఎన్నో టీఆర్ఎస్ అని పెట్టంగానే తినిపాడేసిన బొక్కను పెట్టుకున్నది, లేకపోతే వాళ్ళ ఆస్తులు కావాలని చెప్పేసి కొట్లాటలు, తగాదాలు, కొట్లాటలు. మొన్న ఒక సర్వే వచ్చింది, ఏదో సర్వే. ఆ సర్వేలో కొన్ని క్వశ్చన్లు అడిగితే 7% పబ్లిక్ ఏమో ఉన్నట్టున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం 7% పబ్లిక్ ఏమో ఉన్నారు అని చెప్పేసి అక్కడ కొత్త పార్టీకి అవకాశం ఇద్దామని 7% మందో 3% మందో, మొత్తం మీద ఒక షాకింగ్ సర్వేనే. కవితకు ఒక షాకింగ్ సర్వేనే అని చెప్పుకోవాలి అది. అయితే పాపము ముందుగాలనేమో జాగృతి అని పెట్టుకుంటే బాగుండు, వాళ్ళ టీం సభ్యులు కానీ, లేకపోతే ఆమెతో తిరిగినోళ్ళు కానీ, ఆమె శ్రేయాభిలాషులు కానీ, ఆమె మంచి కోరుకునేటోళ్ళు కానీ తెలంగాణ జాగృతితోనే వస్తేనే బాగుంటుంది.
ఎందుకంటే ఉద్యమం నుంచి అదే పేరుతోనే ఆమె జాగృతి కార్యక్రమాలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి చేపట్టి ముందడు కొనసాగింది కాబట్టి ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏమైందో ఏం కథ తెలియదు. ఒక వారం కింద మీడియాలో లీక్ ఇచ్చింది టీఆర్ఎస్ అనే పేరు ఫ్రీ, అది ఇప్పుడు ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో లీక్ ఇచ్చింది. తర్వాత ఏం చేసిండ్రు అని అంటే దాదాపు చాలా మందికి అప్పుడే ఎలిగింది టీఆర్ఎస్ అని పెడుతుందేమో అని చెప్పేసి. టీఆర్ఎస్ అని ఎందుకు పెడుతుంది, అది వాళ్ళ నాయన పార్టీ కదా, ఆమె ఎందుకు పెడుతుంది, ఇప్పుడు వాళ్ళ నాయన మీదనే గుర్రుగారు మీద ఉన్నది కదా, వేరే పార్టీ పేరు పెడుతుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తులు పెట్టుకున్న దాంట్లో కూడా ఆ 5 పేర్లలో ఈ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అనేది లేదు. కానీ మొత్తం మీద ప్రకటించే నాటికి మాత్రం టీఆర్ఎస్ అని ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన నుంచి తర్వాత తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి మార్చుకోమన్నారు. తెలంగాణ రక్షణ సేన మార్చుకున్న తర్వాత ఇది మొత్తం మీకు అప్పచెప్తలేము, దీని మీద ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకపోతే అది మీద అవుతుంది. అభ్యంతరాలు జనాల నుంచి వచ్చినా లేకపోతే వేరే పార్టీ నాయకుల నుంచి వచ్చినా దాన్ని పరిగణలోకి తీసుకోబడతాయి. దాని పరంగా పర్యవసానంగా మీ మీద మీకు ఇంకా వేరే పేరు సూచించుకోరు అని చెప్పేసి చెప్తాము. ఇది తాత్కాలికం మాత్రమే అని చెప్పేసి కూడా చెప్పింది ఎలక్షన్ కమిషన్. కానీ అయినప్పటికీ కూడా తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఆ పేరుతో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. దాదాపు ఒక వ్యతిరేకంగా ఈ టీఆర్ఎస్ పార్టీ పేరు ఏదైతే ఉన్నదో తెలంగాణ రక్షణ సేనకు వ్యతిరేకంగా ఒక 700 దరఖాస్తులు వచ్చినాయట, 700 పిటిషన్లు వచ్చినాయట. అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది. ఇప్పుడు చాలా మంది టీఆర్ఎస్ డి అని చెప్పేసి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా ఆ పార్టీ పోటీ చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ అనే పేరుతోని చాలా పార్టీలు ఉన్నాయి. మనగడలో కొన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ అనేది ఎవరికి సొంతము అనేది అందరికీ తెలుసు. యావత్తు తెలంగాణ దునియాకు మొత్తం తెలుసు. అది కేసీఆర్ పెట్టిన పార్టీ, కేసీఆర్ సృష్టించిన పేరు. ఆ కేసీఆర్ పార్టీకే ఆ పేరు ఎప్పటికైనా ఉంటుంది. ఒక ప్రతిపాదన కూడా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది ఎలక్షన్ కమిషన్ దగ్గర. 10 ఏళ్ల వరకు ఆ పేరు అట్లనే ఉండని. ఎందుకంటే టీఆర్ఎస్ అంటే జనాల్లో మా పార్టీయే, బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి ఉద్యమ పార్టీ కాబట్టి ఆ పేరు అట్లనే ఉండని, ఇప్పటికీ ఎవరికి అలాట్ చేయొద్దు అని చెప్పేసి దాదాపు కొన్ని అప్లికేషన్లు కొన్ని దరఖాస్తులు ఆడికిపోయినట్టే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి. దాదాపు 700 పిటిషన్లు అక్కడ నమోదైనాయట. ఇంకో కొంతమంది 90% బీఆర్ఎస్ నుండే పోయినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నారు కదా. గతంలో మనం చూసినాం కొద్ది రోజుల కింద కవిత పార్టీ అనౌన్స్మెంట్ కంటే ముందుగా లీక్ ఎవరికి లేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఏం మాట్లాడిరు అంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ అని పెట్టడం మీద ఆలోచన చేస్తాం మరొకసారి అని చెప్పేసి. తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి ఈమె పెట్టుకోక కంటే ముందుగాలని ఈ బీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి పెట్టడం మీద కొన్ని ఆలోచనలు చేస్తాము. ఎందుకంటే చాలా మంది కట్టర్ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, కొంతమంది విశ్లేషకులు కావచ్చు, టీఆర్ఎస్ అని ఉంటేనే బాగుండే అని చెప్పేసి చాలా మంది మాట్లాడి దాని విషయంలో ఆలోచన చేస్తామని కూడా చెప్పిండ్రు. అట్లనే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక ప్రతిపాదనను అయితే ఉంచిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. టీఆర్ఎస్ అనేది అట్లనే ఉండని, ఎందుకంటే జనాలలో పాతుకుపోయింది కాబట్టి ఒక 10 ఏళ్ల వరకు అది అట్లనే ఉండని అని ఒక ప్రతిపాదన బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి ఎలక్షన్ కమిషన్కు ఉన్నదట. అట్లనే కొన్ని ఫిర్యాదులు అయినాయి ఇట్లా వద్దు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కు పోతే ఎలక్షన్ కమిషన్ కవితకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకోవడం కుదరదు, మీరు 3 నెలల్లో ఇంకో ప్రత్యామ్నాయ పేరు సూచించండి, లేకపోతే ఎటువంటి అభ్యంతరం లేకుండా ఆ పార్టీ పేరును రద్దు చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి కవితకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. పాపం చాలా కార్యక్రమాలు తెలంగాణ రక్షణ సేన పేరుతోని ముంగడికి పెట్టుకొని పోతా ఉన్నారు. ఊరూరా జెండా గద్దెలు కూడా ఒక డిజైన్ ఏర్పాటు చేసుకున్నారు. జెండా గద్దెలు ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. మరి పురాగా టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ లేకుండా చేస్తారా, లేకపోతే ఇంకో పేరు ఏదైనా తెలంగాణ జాగృతి అని పెట్టుకుంటారా ఏంది అనేది తెలియదు. కానీ ఇప్పటికే బొచ్చడు ఖర్చు పెట్టుకున్నదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుండ్రు. ఇచ్చటోళ్ళకు మాత్రం ఇస్తలేదని కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. అంటే బయట టాకు అక్కడక్కడ మొత్తం మీద జెండాలు, ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు, ఏ ప్రోగ్రామ్కి పోతే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఇట్లా ఒక స్పెషల్ డిజైనింగ్తో ముందడుగు పోతా ఉన్నది కదా అక్క. ఎందుకంటే బ్యూటీ పార్లర్ కదా అప్పుడు, కాబట్టి ఒక స్పెషల్ బ్యూటీకి సంబంధించి కదా మొత్తం మీద ఒక స్పెషల్ డిజైన్తో ముందడుగు పోతా ఉన్నది. ఇంతల్నే ఎలక్షన్ కమిషన్ కవిత పార్టీకి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. దాని మీద స్పందించింది కవిత కూడా స్పందించి ఏమన్నారు అని అంటే పార్టీ విషయంలో వెనకకు పోయేది లేదు, లీగల్గా ఎందాకైనా కొట్లాడతా అని చెప్పేసి. కానీ ముందుగానే చెప్పిరు కదా అక్క, మీకు లీగల్గా చెప్పిండ్రు,
మీ మీ శ్రేయస్సు కోరుకునేటోళ్ళు చెప్పిర్రు, ఏమని చెప్పిర్రు అంటే అట్లా పెట్టుడు మనకే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. కానీ ఈ టీఆర్ఎస్ అనే పదం మాత్రం కవితకు దూరం అయితే ఇక మరి పార్టీ జనాలలో ఉన్నట్ట లేనట్ట అనేది ఆమెడే డిసైడ్ చేసుకోవాలి. ఈ పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి, ఈ పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఆమె టీఆర్ఎస్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఆ పేరుతో కొన్ని కార్యక్రమాలు ఎంటేసుకొని ముంగడికి పోతా ఉన్నది. ఇంకా గొప్పగా చెప్పాలంటే 2029లో వచ్చేది మేమే అని చెప్పేసి కూడా మేము మాట్లాడుతూ ఉన్నది. ఇక మరి ఈ క్రమంలో ఈ పార్టీ పేరు మార్చుకోవాలి, కంపల్సరీ మార్చుకోవాలి. మార్చుకోకపోతే మాత్రం 3 నెలల లోపు ఎటువంటి పేరు సూచించని ఎడల మేము ఆ టీఆర్ఎస్ పేరు అనేది రద్దు చేసుకుంటా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వచ్చిన దాని మీద కవిత కూడా మాట్లాడింది. కవిత కూడా ఏమని చెప్పిర్రు అని అంటే దాని మీద వెనుకకు పోయేది లేనే లేదు. ఆ టీఆర్ఎస్ అనే పార్టీ పేరు మీద వెనుకకు పోయేది లేనే లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చింది. ఒకసారి మనం చూద్దాం. వార్తలు అయితే వస్తున్నాయి, వెనుకకు పోయేది లేదు, తగ్గేది లేదు అని చెప్పేసి, వెనుకకు పోయేది లేదు, కొట్లాడతాము, లీగల్గా పోతాము దాని మీద అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడుతున్నారట. మరి చూద్దాం ఏమవుతుంది ఏం కథ. మొత్తం మీద ఒక మేము ముంగడికి పోతున్నాము, మా పార్టీ ఎదుగుతుంది, లేకపోతే మా పార్టీ జనాలకు పోతుంది, మేము కొన్ని కార్యక్రమాలు ఎంబడేసుకుంటున్నాము, 2029లో వచ్చేది మా పార్టీయే అని చెప్పుకుంటూ పోతున్న కవితకు మాత్రం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ బిగ్ షాక్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్.